స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల గురించి, భూ కబ్జాల గురించి మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహించలేకపోయారు. కనుక మా మీద లేని ఆరోపణలు, అసలు ఎక్కడా కని విని ఎరుగనటువంటి అసహ్యకరమైన మాటలతో రాజశేఖర రెడ్డి బిడ్డను, ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల్ని అన్న ఇంగితం కూడా లేకుండా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాము అన్న గౌరవం కూడా లేకుండా ఎన్నెన్ని మాటలు అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక మంత్రి అయితే మరదలు అన్నాడు, ఇంకొకరు శిఖండి అన్నారు, ఇంకొకరు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము అన్నారు, ఇంకొకరు అడుగు బయటికి ఎలా పెడతావో చూస్తాము అన్నారు, ఇంకొకరు కొజ్జా అన్నారు, ఇంకొకరు ఆడదానివై తెలుసుకొని మాట్లాడు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆడవాళ్ళకు హక్కులు లేవు, ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు కొట్లాడకూడదు, ఆడవాళ్ళు అసలు రాజకీయాలు చేయకూడదు అన్న ఉద్దేశంతో అసలు నాయకులుగా ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అవి నోరా లేకపోతే డ్రైనేజా? అసలు ఒక మహిళను పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఈ రోజు దక్కుతుందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి. ఈ రోజు అధికార పక్షంలో ఉన్న మహిళలు ఎంత విచ్చలవిడిగా, మహిళలు అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ బిడ్డతో సహా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ కావడం ఎంత మటుకు సబబు? మహిళ అన్న తోయి కూడా లేకుండా కేసీఆర్ బిడ్డే, ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ మాటకు, ఈ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏమి సమాధానం చెప్తారు? మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? సమాధానం చెప్పండి ప్రజలకు. ఎక్కడికి పోయినా, ఏ నియోజకవర్గంలో అయినా ఎంత అవినీతి చేస్తున్నారు? అసలు ప్రభుత్వ భూములు అన్నవి లేకుండా చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా అన్ని కబ్జాలు పెట్టారు. ఈ అవినీతి గురించి, వాళ్ళ అక్రమాల గురించి మాట్లాడితే భుజాలు గడుముకొని నా మీద విరుచుకుపడుతున్నారు, నన్ను అన్నన్ని మాటలు అంటున్నారు. ఈ రోజు పాదయాత్రను కూడా ఆపడం జరిగింది. కేవలం మాకొస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఒక మహిళగా నన్ను డిమారలైజ్ చేయడానికి ఇన్నిన్ని మాటలు అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు మహిళా కమిషన్ మేము కోరటం జరిగింది. ఎవరెవరైతే దూషణలు చేశారో వారి మీద ప్రత్యేకంగా వాళ్ళ పేర్లతో సహా, కమెంట్స్ తో సహా ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.